ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడైనా మీ హ్యాండ్స్తో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ప్రిపేర్ చేశారా? మీ పూజకి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ డెకర్ ఎప్పుడైనా చేశారా? చేసినా చేయకపోయినా నో ఇష్యూస్. నౌ లెట్స్ ట్రై దిస్. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా ఇషానా. you're with me మోనికా. వినాయక చవితికి 2 ఇంగ్రీడియంట్స్తోనే బుజ్జి గణపయ్యను చాలా క్విక్గా ఎలా చేయాలి, అలాగే మీ పూజకి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ డెకర్ ఎలా చేయాలి, క్విక్ అండ్ సింపుల్ ట్రిక్స్తో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు మోస్ DIY. ఇప్పుడు బుజ్జి పసుపు గణపయ్యను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకి 2 ఇంగ్రీడియంట్స్ కావాలి, పసుపు అండ్ మైదా. సో దీనిలో 1 కప్ మైదా యాడ్ చేద్దాం. అండ్ దెన్ 1 కప్ పసుపు కూడా యాడ్ చేద్దాం. ఈ రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేద్దాం. ఇలా 2 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ వీడియోలో చూపించినట్టుగా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వాటర్ అనేది వేసేసుకోవద్దు ఫస్ట్ డే, బికాజ్ మళ్ళీ పిండి కనుక లూజ్ అయితే అగైన్ మీరు పిండి యాడ్ చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ ప్రాసెస్. కరెక్ట్. నౌ ప్లేట్ పెట్టి ఒక 10 minutes ఉంచండి. సో 10 minutes అయిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. సో ఇప్పుడు పిండిని కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది బేస్క్ అన్నమాట, పక్కన పెట్టుకోండి. ఇది స్టమక్కి, దీనికంటే కొంచెం పెద్దది తీసుకున్నాను. సో ఈ 2 balls లెగ్స్ అన్నమాట, అండ్ ఇవి హ్యాండ్స్కి, అండ్ దిస్ ఈజ్ ఫర్ బాడీ, అండ్ దిస్ ఈజ్ ఫర్ హెడ్, అండ్ ఇది ట్రంక్ పార్ట్కి, అండ్ ఫైనలీ స్మాల్ బాల్స్ ఆర్ ఫర్ ఇయర్స్. మీకు అర్థమైంది కదా? అండ్ దిస్ ఈజ్ ఫర్ స్టమక్, అండ్ ఇవి లెగ్స్, అండ్ ఇవి హ్యాండ్స్, పైన బాడీ పార్ట్, అండ్ అది ట్రంక్, హెడ్ అండ్ 2 ears. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు బాల్స్ పెట్టుకున్నా కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఒకవేళ మీకు నచ్చితే ఇలానే ట్రై చేయండి, లేదా మీకు అలా కన్ఫ్యూజన్గా లేదు అంటే సో యూ కెన్ ట్రై దట్ టూ. సో ఫస్ట్ బేస్ బాల్ ఉంది కదా, అది తీసుకున్నాను, అండ్ అది ప్లేట్ మీద పెట్టి ఈ వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకోండి. సో ఇలా మనం బేస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం లెగ్స్కి చూపించాను కదా, ఆ బాల్ తీసుకోండి. ఇలా మీరు 2 hands తోటి ఈ షేప్లో చేసుకోవాలి. మనం బెల్లం తాలికలు చేసుకుంటాం కదా, అప్పుడు చేస్తాం అలా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ప్లేట్కి ఇలా ప్రెస్ చేయండి, సో దట్ మనకి షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ లెగ్ పార్ట్ని ఆ బేస్ పైన పెట్టండి. నా ఇంకొక స్మాల్ బాల్ తీసుకుని ఇలా థంబ్తో ప్రెస్ చేయండి, మనకి ఫుడ్ షేప్ వస్తుంది.
ఇప్పుడు మనం ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాం కదా బేస్ పైన లెగ్ని, దాని కింద పెట్టండి. ఇప్పుడు లైట్గా వాటర్ తడుపుకొని ఈ రెండింటిని జస్ట్ లిటిల్ బిట్ జాయిన్ చేయండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇంకొక బాల్ తీసుకోండి. ఇప్పుడు ఇంకొక లెగ్ ప్రిపేర్ చేద్దాం. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెసే ఫాలో అవ్వండి. కొంచెం లెగ్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే, బట్ సేమ్ ప్రాసెస్. ఓకే, నౌ స్టమక్ పార్ట్ అరేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు స్టమక్ పార్ట్ పైన మనం బాడీ అనేది అరేంజ్ చేసుకుందాం. కాకపోతే బాడీ అనేది డైరెక్ట్గా మనం బాల్లో అరేంజ్ చేసుకోకూడదు. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేప్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని దానిపైన అరేంజ్ చేసుకోవాలన్నమాట. నా స్టమక్ పార్ట్ని అలానే బాడీ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. మనం లెగ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే చేసుకున్నామో అలానే చేసుకోవాలి. సో ఇలా ఒక హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్నాక మనం బాడీకి జాయిన్ చేసుకోవాలి. అండ్ అదర్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్లో 1 హ్యాండ్ ఏంటంటే మనకి దీవిస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే ఇంకొక హ్యాండ్ ఏంటంటే ప్రసాదం పట్టుకోవడానికి ఎలా అయితే ఉంటుందో హ్యాండ్, అలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బాడీకి హెడ్ని జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ట్రంక్ పార్ట్ని మనం హెడ్తో జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఇయర్స్ జాయిన్ చేసుకుందాం. అంతే, సింపుల్ కదా. బుజ్జి పసుపు గణపయ్య రెడీ అయిపోయారు. కానీ ఫైనల్ టచ్ అయితే ఇంకా ఇవ్వాలి. సో నౌ లెట్స్ డూ ఇట్. సో ఇక్కడ చిన్న కుడుము తయారు చేసుకున్నాను. ఇంకొక హ్యాండ్ ఉంది కదా, దాంట్లో మనం పెట్టడానికి చిన్నగా మైదా పిండితోని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇవి దంతాలు, టూత్ పిక్స్ ఉంటాయి కదా, దానికి వైట్ శారీ పెయింట్ వేసుకున్నాను. ఇవి ఐస్కి మిరియాలు. సో అన్నీ అరేంజ్ చేసుకున్నాక మన బుజ్జి గణపయ్య ఫైనల్ లుక్ ఇదన్నమాట. సో మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న థింగ్స్ తోటి మనం ఇలా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. డెకరేట్ చేసుకుంటే ఇంకా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తారు. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు అందుబాటులో ఉండే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డెకరేటివ్ ఐటమ్స్గా యూస్ చేయొచ్చు. ఎంత బాగున్నారో కదా బుజ్జి బుజ్జి గణపయ్య, సో క్యూట్. ఇప్పుడు మనం పూజకి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ డెకర్ ఎలా చేయాలో చూద్దామా? సో చూడండి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో మనకి. అండ్ ద కలర్ కాంబినేషన్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు తోరణాలు ప్రిపేర్ చేసుకోవడానికి డార్క్ గ్రీన్ కలర్ A4 షీట్ తీసుకున్నాను. మనం పేపర్ విడ్త్ కనుక చూసుకుంటే నియర్లీ మనకి 21 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ 7 దగ్గర మార్క్ చేసుకోండి. అండ్ సెకండ్ 14 దగ్గర మార్క్ చేసుకోండి. సో మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఇది లైన్స్ డ్రా చేసుకోండి. అండ్ పేపర్ని వర్టికల్గా టర్న్ చేయండి. సో లెంత్ వైజ్ మనం 15.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్కి అలానే సెకండ్ పాయింట్ దగ్గర కూడా. సో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ ఈ పాయింట్స్కి జాయిన్ చేసుకోండి. నౌ కట్ ద పేపర్. ఇప్పుడు పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి అండ్ ఇంకొక ఫోల్డ్ అన్నమాట.
సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి చిన్న బుక్ షేప్ లాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు పెటల్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట, చూపించినట్లుగా. సో పెటల్ షేప్ని ఎలా డ్రా చేసుకోవాలంటే క్లోజ్డ్ సైడ్ నుంచి డ్రా చేసుకోవాలి. వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ సైడ్ నుంచి కనుక సర్కిల్ డ్రా చేస్తే పెటల్స్ అనేవి కట్ అయిపోతాయి. సో మేక్ దిస్ యాజ్ అ నోట్. Here are the 3 leaves. So we got 3 leaves. ఇందాక A4 షీట్లో మనకి కొంచెం పేపర్ మిగిలింది కదా, సో దాంతో కూడా మనం ఇంకొక 2 లీవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో మనం 2 లీవ్స్ ప్రిపేర్ చేసుకుందాం. విత్ సైడ్ మనకి ఇందాకైతే 21 ఉంది కదా, కానీ ఇప్పుడు 14 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 14 అని చెప్పలేం, బట్ అప్రాక్సిమేట్లీ 14 ఉండొచ్చు. 7 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుందాం. అలానే లెంత్ 15.5 సెంటీమీటర్స్, సేమ్ యాజ్ ప్రీవియస్ వన్. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎలా చేసామో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతాం. సో మనకి ఇందాక 3 లీవ్స్ వచ్చాయి అండ్ రిమైనింగ్ పేపర్ మిగిలింది కదా, దాని నుండి మనకి 2 లీవ్స్ అనేవి వచ్చాయి. సో టోటలీ ఒక A4 షీట్కి 5 లీవ్స్ వరకు మనం చేసుకోవచ్చు. ఇంకొన్ని లీవ్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇది శారీ లేస్, గ్రీన్ కలర్ తీసుకోండి, ఏ మోడల్ అయినా పర్వాలేదు. అండ్ 1 ఫెవికాల్, ఇది ఫెవిక్రిల్. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఫెవిక్రిల్ యూస్ చేస్తున్నాను. ఫైనలీ స్టాప్లర్. సో ఈ 4 థింగ్స్ యూస్ చేసి మనం ఇప్పుడు తోరణం రెడీ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఇప్పుడు శారీ లేస్ని తీసుకున్నాను, రివర్స్లో పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ వదులుకుని అక్కడి నుంచి నేను లీవ్స్ అనేది స్టిక్ చేసుకుంటాను. అండ్ ఒక లీఫ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనం ఎడ్జ్లో కొంచెం కట్ చేసి దాన్ని లేస్ ఎంతైతే ఉందో దానికంటే కొంచెం తక్కువగా మనం ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లేస్కి మనం స్టిక్ చేద్దాం. సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు. స్టికింగ్ అయితే అయిపోయింది, కానీ ఇలానే మనం పెడితే లీవ్స్ అనేవి ఉండవన్నమాట, పడిపోతాయి. అందుకనే మనం స్టాప్లర్ యూస్ చేస్తున్నాము. సో ఈ తోరణం అంతా జాగ్రత్తగా టర్న్ చేసి స్టాప్లర్తో పిన్ చేద్దాం. సో మీరు టర్న్ చేసే ముందు కొంచెంసేపు డ్రై అవనివ్వండి, అదర్వైజ్ ద లీవ్స్ మే ఫాల్ డౌన్. సో ఇప్పుడు ఈచ్ లీఫ్ని స్టాప్లర్తో పిన్ చేద్దాం.
సో ఫైనలీ తోరణాలు రెడీ. నౌ సెంటర్లో ఉన్న గణపతి ఫ్రేమ్ని ప్రిపేర్ చేద్దాం. ఫోమ్ షీట్ కానీ కార్డ్బోర్డ్ కానీ తీసుకొని గణపతి షేప్ని డ్రా చేయాలి. చేసిన తర్వాత వూల్ని యూజ్ చేసి మనం మొత్తం ఫ్రేమ్ని కవర్ చేయాలి. సో మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు, బట్ దీస్ టూ ఆర్ ట్రెడిషనల్ కలర్స్ అండ్ మన బ్యాక్ డ్రాప్ అనేది నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈ కలర్స్ యూస్ చేశాను. బట్ మీకు నచ్చిన కలర్స్ మీరు డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. సో సెంటర్లో అంతా కూడా ఎల్లో ఊల్ తోటి మనం కవర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఊల్ కొంచెం థిక్గా ఉండేది తీసుకోండి. నేనైతే బాగా సన్నగా ఉండేది చూస్ చేసుకోవడం వల్ల చాలాసేపు పట్టింది చేయడానికి. సో మీరు చూస్ చేసుకున్నప్పుడే కొంచెం లావుగా ఉన్నదైతే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? So the final look of wool Ganpaya frame is here. How cute, no? సో చాలా బాగుంది కదా, ఎంత నిండుగా ఉంది. ఆ డెకర్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో సెంటర్లో పెట్టాం అండ్ దట్టు ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అయిపోయింది టోటల్ డెకర్కి. ఈ బంతిపూలు నేను బయట స్టేషనరీలో తీసుకున్నాను, బట్ మీరు ఇంట్లోనే హ్యాండ్మేడ్ కూడా చేయొచ్చు. మేము ఆల్రెడీ కొన్ని ట్రై చేసాం, బట్ టైం సరిపోక మేము కంప్లీట్ చేయడం కుదరలేదు. సో ఆన్ కమింగ్ DIYs I will definitely explain you how to prepare the marigold flowers. సో here is our final decoration. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్స్ అనేవి చాలా బ్రైట్గా చూస్ చేసుకోవడం వల్ల ఇంకా ట్రెడిషనల్ లుక్ అనేది మనం తీసుకురావడం జరిగింది. సో ట్రెడిషనల్ లుక్ అయితే బాగా వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ ద బేసిక్ డెకరేషన్. మనం వినాయక చవితి వ్లాగ్లో సూన్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ మోనికా ఇషానా సైనింగ్ ఆఫ్. మీరు కూడా ఏ ఫెస్టివల్కైనా ఇలా డెకరేట్ చేసుకున్నారంటే తప్పకుండా పిక్స్ క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ట్యాగ్ చేయండి, సో దట్ ఐ ఫీల్ సో హ్యాపీ. మీకు నా DIY వర్క్స్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా ఇషానా.